ఆస్తి హక్కులు వదిలేసొచ్చాంగా. మన బతుకు మన శ్రమ అని మనం బతుకుతుంటే ఎదగకుండా మన బ్రతుకు మీద దెబ్బ కొట్టాలని చూస్తుంది. అంతా భాగీరథి కుట్ర. స్వర్ణ మంచిదైతే ఆవిడేం చేయగలరు? స్వర్ణకు నీ మీద ఈర్ష్య, ఎదుగుతున్నావని, తనని మించిపోతున్నావని అసూయ. జనం నిన్ను మెచ్చుకుంటూ ఉంటే తట్టుకోలేకపోతుంది. ఎవరు కుళ్ళుతో ఎంత ద్రోహం తలపెట్టినా ఆ దేవుడు మనకి తోడుగా ఉంటే చాలు. మనల్ని ఎవరూ ఆపలేరు. నిజమే, కానీ ఇవన్నీ అడ్డంకులే. సొంత చెల్లెలయ్యుండి నిన్ను పరాయిదానిలా చూడడమేంటి, పగబట్టడమేంటి? బుద్ధి, దాంది కుళ్ళు బుద్ధి అనుకోవడమే. తను మాత్రం ఏం సుఖపడుతుంది? అదెప్పుడూ అంతే. అది ఎంత కోల్పోయినా అవతలి వాళ్ళు బాగుపడకూడదు అనుకునే రకం. ఎవడో అవతల వాడి కన్ను పోవాలనుకుంటే వాడి 2 కళ్ళు పోయాయంట. అలా ఉంది. తను అన్ని విధాలా నష్టపోయి మనల్ని నష్టపరిచి ఏం ఆనందపడుతుంది? ఈ పాటికి అమ్మమ్మ గారు సాకేత్ దానికి చెప్పాల్సిన పద్ధతిలో బుద్ధి చెప్పే ఉంటారు. అసలు ఈవిడికి బుద్ధి ఉంటే కదా బుద్ధి చెప్పడానికి. ఛే, చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తుంది. అదే చివరికి అనుభవిస్తుంది. వదిలేసే. దానికోసం మనం బుర్రలు బద్దలు కొట్టుకోవడం అనవసరం. మారింది అనుకున్నాం, మారలేదు. మనము మునుపట్లాగానే ఉందాం. అయినా అదంతా మోసానికి తెగబడిన తర్వాత దాన్ని నేనింకా ఎలా అంగీకరిస్తాను? ఈసారి నిజంగానే మారినా అది నాకు దగ్గర కాలేదు. సీత, నిజంగా మారడం అనేది భ్రమ. అర్థం లేని శత్రుత్వం పెంచుకుంది. రోజు రోజుకి ఎక్కువ చేసుకుంటుంది. దాని కర్మ కాదే అనుభవిస్తుంది. పశ్చాత్తాపడే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడది ఏం కోల్పోయిందో దానికే తెలిసొస్తుంది. ఏంటి తెలిసొచ్చేది? పశ్చాత్తాపడే గుణం ఉన్నవాళ్ళు ఇలా ప్రవర్తించరు. అసలు ఆవిడ గురించి ఆలోచించడమే వేస్ట్. ఏ మాట అన్నావు? బాగుంది, పద. ఇంకా వదిలితే ఇక్కడ కాదు, అక్కడ ఆ గేట్ అవతల ఉండేలా చేస్తుంది. ప్లాట్ఫామ్ మీద కూడా నీకు చోటు లేకుండా చేస్తాను. కాదని గడప దాటావో తలుపులు మూసుకుపోతాయి, సంబంధాలు తెగిపోతాయి. నువ్వు కోర్టు గుమ్మం ఎక్కటమే గాని తిరిగి ఇంటికి మాత్రం రాలేవు. పిచ్చి స్వర్ణ, అనవసరంగా తొందరపడి మనల్ని హోటల్లో కలిసి తను మంగమ్మ చేతికి చిక్కి బ్రహ్మాండంగా సాగాల్సిన నాటకాన్ని మొదటి అంకంలోనే తెరపడేలా చేసింది. దాన్నలా లాక్కెళ్లారు. దాని పరిస్థితి ఎలా ఉందో ఏమో ఆంటీ. ఎలా ఉండడమేంటి? ఆ ముసల్ది, ఆ సాకేత్ దాన్ని ముక్కు కొలతలు పెడుతూ ఉంటారు. ఆ సాకేత్ అసలే తిక్క మనిషి. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలీదు. నాకు ఆ మంగమ్మ కన్నా అతని గురించే భయంగా ఉంది. ఎన్ని హింసలు పెడుతున్నాడో దాన్ని. అంతేనంటారా ఆంటీ? అంతే. ఆంటీ అనేది కరెక్ట్. నాకు చాలా బాధగా ఉందంటీ. అసలు ఒకసారి ఫోన్ చేసి చూడండి, విషయం ఏమైనా తెలుస్తుందేమో. ఏ మెంటల్, ఆ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే నీ పేరు కనపడి అది వాళ్ళ మధ్య ఉంటే మరో 2 తగిలిస్తారు. ల్యాండ్లైన్ ఇచ్చేయి. హలో, సాకేత్ ఎత్తాడాంటీ. గొంతు మార్చి మాట్లాడు. హలో, స్వర్ణలత ఉందా అండి? ఉందండి. మీరెవరండి? నేను తన ఫ్రెండ్ని. ఒకసారి స్వర్ణకి ఫోన్ ఇస్తారా అండి? ఫోన్ ఇస్తే ఓదారుస్తారా? కన్నీళ్లు తుడిచి మళ్ళీ రా వెళదాం క్లబ్కి అని అంటారా? ఏంటండి మీరెలా మాట్లాడుతున్నారు? నోరు ముయ్యవే పెడతా మొహందానా. గొంతు మార్చినంత మాత్రాన నువ్వెవరో తెలుసుకోలేననుకున్నావా? చేసిన ఫ్రెండ్షిప్, నేర్పిన ఫ్యాషన్స్, తిరిగిన తిరుగుళ్ళు, వేసిన వెధ వేషాలు, ప్లాన్లు, పథకాలు, పళ్ళుడగొట్టుకోటాలు చాలు. మళ్ళీ స్వర్ణతో మాట్లాడాలని కానీ పిచ్చి పనులు చేయించాలని కానీ చూస్తే మీ గురించి స్టోరీలు రాయించి పబ్లిక్కి ఉచితంగా పంచుతాను.
జాగ్రత్త. స్వర్ణలత కావాలట, స్వర్ణలత. ఈ నంబర్ కానీ నీ నంబర్ కానీ ఈ మొబైల్ స్క్రీన్ మీద కనిపించిందో నీకు ఫర్దర్గా లైఫ్లో నెక్స్ట్ సీన్ లేకుండా చేస్తా. బీ కేర్ఫుల్. వట్టి శాడిస్ట్ లా ఉన్నాడంటీ. ఆ అమ్మాయిని కూడా చూడకుండా ఎడాపెడా తిట్టేశాడు. నేను చెప్పానుగా వాడొట్టి తిక్కలోడని. చదువుకున్న పిచ్చోడు. ముసల్దాని చాటును పెరిగినా చద్దన్నాం. సాకేత్, ఎవరిని ఫోన్లో తిడుతున్నావు? అదే ఆ వాసంతి గొంతు మార్చి స్వర్ణలత ఉందా అని ఫోన్ చేసింది. లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నా. మంచి పని చేసావురా. వాళ్ళు దీన్ని వదలరురా. బాగా దీని సొమ్ము తినమరిగారు. పైగా భాగీరథి వెంట చేరి అంతా కలిసి దీన్ని ఇలా తయారు చేశారు. దీన్ని కలుపుకొని మనలో మనకి చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? సీతని కూడా దెబ్బతీయాలని వాళ్ళ ఆలోచన. అటు సీత మీద ఇది, నా మీద భాగీరథి పగపట్టారు. వాళ్ళ మొహం పగబట్టి వాళ్ళు నిన్నేం చేయగలరు గ్రాని? ఆశ తప్ప వాళ్ళు కలలో కూడా నిన్ను గెలవలేరు. స్వర్ణ చాలా బాధపడుతున్నట్టుందాంటీ. కన్నీళ్లు తుడుస్తావా ఓదారుస్తావా అని కూడా అన్నాడు. కొట్టాడేమో ఆంటీ. కొట్టే ఉంటాడు. ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ మనిషి కదా. నా దగ్గర సాహు రెండో సెల్ ఉందాంటీ. దాంతో చేయనా? ఫోన్ అతని దగ్గర ఉందని తెలిసిన తర్వాత ఎవరు చేసినా అంతే. పోనీ వాళ్ళ ల్యాండ్ నెంబర్కి చేస్తే? స్వర్ణే తీస్తుందన్న గ్యారెంటీ ఏముంది? తన అత్తగారెత్తిన ప్రాబ్లం లేదంటీ. ఆవిడంతగా మన గొంతు గుర్తుపట్టలేదు. మంగం ఎత్తితే? ఆవిడైతే ఈ టైంలో గదిలోనే ఉండుంటుంది. ఫోన్ హాల్లో ఉంటుంది. హలో, చచ్చం, మంగం అటెండ్ చేసింది. ఏయ్ కొండా కూరదానా, ఫోన్ చేసి ఇటు మాట్లాడకుండా అటు మాట్లాడతావేమిటి? సారీ, రాంగ్ నెంబర్. ఫోన్ కట్ చేయకో. పాపిష్టిదానా, నంబర్ కరెక్టే గాని నువ్వనుకున్న మనిషి ఎత్తలేదు. స్వర్ణ కోసం ఫోన్ చేసావటే మిడిగుడ్లదానా. అది కూడా ఉందా? అదే రుబ్బురోలు. ఆ ముసలి దాడిస్తుంది, మీరు ఆడుతున్నారు. దాని సావాసం పడితే మట్టి కొట్టుకుపోతారే. మా స్వర్ణ జోలికి మళ్ళీ వస్తే నామరూపం లేకుండా పోతారు. ఆ ముసల్దానికి చెప్పు, అది ఎన్ని జన్మలెత్తినా తల్లకిందులుగా తపస్సు చేసినా మమ్మల్ని కాదు కదా, మా నీడను కూడా టచ్ చేయలేదు. ఫోన్ ఒకసారి భాగీరథికి ఇవ్వవే. చచ్చ, భాగీరథి ఎవరు? హా, నోరు ముయ్యవే పింజారిదానా. మీరంతా అక్కడే ఉన్నారని నాకు తెలుసే. మీరు స్వర్ణ కోసం ఫోన్ చేస్తున్నారని కూడా తెలుసు. లేదు, మీరెవరు అనుకొని నన్ను తిడుతున్నారు. హోసి పిచ్చి మొద్దు, నీ గొంతు గుర్తుపట్టనా? నీ బొమ్మ ఈ ఫోన్లో కనిపిస్తుంది. నువ్వు అరోరా, సరేనా? ఇవ్వవే, దానికి ఫోన్ ఇవ్వు. నో, నేను అరోరా ఏంటి? నా పేరు అరుణ. ఏయ్, ఇంత భయపడిపోయేవాళ్ళు మమ్మల్ని ఎలా ఎదిరించాలనుకుంటున్నారే? అయినా అది ఒంటికాయ సొంటి పిక్క. మొగుడు ముద్దులు లేని దానితో నీకేమిటే? వెళ్ళి నీ కాపురం నువ్వు చేసుకోపో, లేకపోతే రోడ్డును పడిపోతావు. పోవే. అయినా చెడిపోయే ఉన్నారులే, ఇంకా చెడిపోయేదే ఉంది.
మీకెలాగూ కాపురాలు లేవు. నా మనవరాళ్ళ కాపురాలు లేకుండా చేయాలని చూస్తే మీకు చావు దగ్గరకు వచ్చినట్టే. ఆ భగీరథ్తో పాటే మిమ్మల్ని కూడా కట్టగట్టి కాటికి పంపిస్తాను. జాగ్రత్త. ఆ భాగీరథి పెద్ద పరీక్ష పెట్టింది. ఎలా అయినా స్వర్ణని కలిసి వివరంగా అన్ని విషయాలు తనతో మాట్లాడరండి అంది. ఎలానే? ఫోన్ చేస్తేనే దాని మొగుడు అమ్మమ్మ తిట్టిపోస్తున్నారు. అలాంటిది మనం కనిపిస్తే ములక్కాయ ముక్కని నమిలినట్టు నమిలి పిప్పి చేసి పారేస్తారు. ఎలాగే దాన్ని కలవడం? అది తెలియకే కదే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మనకి తెలిస్తే ఇక్కడెందుకుంటాం? ఏంటి ఈరోజు ముస్లిం వాళ్ళదేమైనా పండగుందా? అవునే, షెడ్బాయి మెరాన్ అని రాత్రంతా జాగారం చేస్తారు. అలా చేసి తెలిసిన వాళ్ళకి స్వీట్స్ పంచుతారు. అలాగా? అయితే పద. ఎక్కడికి? చెప్తానుగా, పద. నమస్తే ఆంటీ. మీది స్వర్ణ ఉంది. మీరెవరు? మీది స్వర్ణ మాకి ఫ్రెండ్. ఇంట్లో ఉన్నాయి. మాది ఈ దినం పండగ ఉన్నాయి. మాది ఫ్రెండ్ స్వర్ణకి ఈ స్వీట్ ఇచ్చెళ్దామని మాది రెండు వచ్చాయి. మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడు చూడలేదే. మీరెప్పుడు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా లేదు. మాది పాత ఫ్రెండ్షిప్. కలిసి చదువుకున్నాయి. కొత్తగా మళ్ళీ ఈ మధ్య కలుసుకున్నాయి. స్వర్ణది షాదీ అయ్యాక మాకి షాదీలు అయ్యాయి. మాది పండగ ఉందని సస్రాల్ ఇంటికి వచ్చాయి. అలాగా? తను ఆ గదిలో ఉంది, వెళ్ళండి. చలో ఫరీదా. ఆవు ఫాతిమా. ఎవరితో లక్ష్మి మాట్లాడుతున్నావు? స్వర్ణ ఫ్రెండ్స్ అండి అత్తయ్య. ఈ బుర్కా ఫ్రెండ్స్ ఎవరబ్బా? తనతో పాటు చదువుకున్న వాళ్ళంట అత్తయ్య. వాళ్లకు పెళ్లిళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళి ఇవాళ పండగని వచ్చారంట. కొంపదీసి మనల్ని గుర్తుపట్టలేదు కదా? ఆ డౌటే రాదే. అలాగా? స్వర్ణ, స్వర్ణ, నాది ఫాతిమాను. జర దర్వాజా ఖోలునా. ఫాతిమా లేదు, ఫరీదా లేదు. ఆ ఫరీదానే వచ్చాయి. తలుపు ఖోలో స్వర్ణ. ఇదేంటబ్బా? నాకు ఆ పేర్లతో ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను తలుపు తెరవను, వెళ్ళండి. ఒక్కసారి మాది మీరు చూస్తే నువ్వు గుర్తుపడతాయి. స్వర్ణ, స్వర్ణ, దర్వాజా కోలునా. అదే అంటున్నానుగా. ఆ పేరున్న ఫ్రెండ్స్ లేరు అంటుంటే గుర్తుపడతావు అంటారు. అబ్బా వెళ్ళండి. అరే వచ్చి చూసి మాట్లాడు అంటే నైనై అంటావు. దర్వాజా కోలునా స్వర్ణ. అరే నాకు ముస్లిం ఫ్రెండ్సే లేరంటుంటే తలుపు తెరువు అని ప్రాణం తీస్తున్నారేంటి? స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. మేము చెప్తుంటే వినిపించట్లేదా? నాకు ముస్లిం ఫ్రెండ్సే లేరు, వెళ్ళండి. మాది చెప్పేది వినండి, చూడండి. నేనే వినను, వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. లక్ష్మి
ముస్లిం అమ్మాయిలు కాదే, అరోరా వాసంతిలు. చూడు. మీరా? అంతా నువ్వే చేసావు. అది చేయడం కాదే, నేను చేస్తాను మీ లగ్నం. ఏయ్ దొంగ మొక్కల్లారా, రండి రండిలాగా రండి. ఏమే ఏమిటి ముఖాలకి ముసుగులేసుకుని వచ్చారు? దానికేం నూరి పోసి కొంప కూలుద్దామని వచ్చారే? మీ దొంగ పనులకి వాళ్ళ సంప్రదాయాన్ని అడ్డం పెట్టుకుంటారా? ఈ విషయం మత పెద్దలకి చెప్తే ముసుగులు వేసుకోవడానికి తలకాయలు లేకుండా చేస్తారు. అమ్మమ్మ, వాళ్ళు నా ఫ్రెండ్స్. నోర్మై, తప్పుడు దానా. ముఖం దాచుకునే వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏమిటి? ఎంత మోసం చేశారు? వీళ్ళు వచ్చినప్పుడే నేను హాల్లో ఉన్నట్టయితే అప్పుడే మొహాలు చూసి పంపించేదాన్ని. చెప్పండి, మళ్ళీ ఎందుకు వచ్చారు? దానికేం నేర్పుదామని వచ్చారు? ఆ భాగీరథి పంపించిందా మిమ్మల్ని? మీకు భయపడే వాళ్ళు ఇలా వచ్చారు. నన్ను చూడాలనిపించింది, వచ్చారు. తప్ప? ఫ్రెండ్స్, ప్రేమ. నీకు రక్త సంబంధం విలువే తెలీదు, వీళ్ల మీద నీకు అంత ప్రేమ పొంగుకొస్తుందా? వాళ్ళకి నీ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? పుట్టలో పాముల్లాంటి వాళ్ళే వీళ్ళు. చీమలు కష్టపడి కట్టుకున్న పుట్టలో దూరి ఆ చీమలు తినే రకాలు వీళ్ళు. చెప్పండి, ఆ భాగీరథి పంపించిందా మిమ్మల్ని? చెప్పండి. లేదా ఆంటీ, స్వర్ణని చూడాలనిపించే. అవునండి. చూడాలనా చెడగొట్టాలనా? మీ సావాసంతో మా స్వర్ణని ఇలా మార్చారు. ఇంకా ఏం చేయాలని? దాని కాపురం దాన్ని చేసుకునివ్వరా? మమ్మల్ని ఇలా బ్రతకనివ్వరా? లక్ష్మి, వాళ్ళతో మాటలేమిటి? బయట గింటి తలుపు లేకుండా పొండి, మర్యాదగా పొండి అవతలకి. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరు ఈ వేషాల్లో దొంగతనానికి వచ్చారని లోపల వేయించేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి అవతలకి. చూడండి, మళ్ళీ దాన్ని కలవాలని మాట్లాడాలని ప్రయత్నం చేయడం కాదు. మీ నీడ ఈ ఇంటి చుట్టుపక్కల పడ్డా మీకు నీడ లేకుండా చేస్తాను. మీ మెడకాయల మీద తలకాయలు తీయించేస్తాను. వేషాలు వేసుకుని వచ్చారు, వేషాలు. పొండి ఇక్కడ నుంచి. స్వర్ణ, వాళ్ళ సావాసం మానుకో. నీ సంసారం నువ్వు తిన్నగా చేసుకో, లేకపోతే ఎవరి కాపురాలు తిన్నగా ఉండవు. లక్ష్మి, ఈసారి ఎవరింట్లోకి వచ్చినా నన్ను పిలువు. నన్ను కలిసేదాకా వాడిని లోపలికి వెళ్ళనివద్దు. అలాగే అత్తయ్య. ఒకవేళ బాక్స్లో చీటీ ఏవైనా పెట్టారేమో చూద్దాం. మంచి ప్లాన్ వేసి స్వర్ణని కలుద్దామని వెళ్ళావాంటీ. కానీ స్వర్ణి అనవసరంగా తొందరపడి మమ్మల్ని గుర్తుపట్టకుండా తిట్టి తరిమేసింది. మా ముసుగులు తొలగి మేము ఆ మంగమ్మ కంటపడ్డాం. అది కాస్త నిదానంగా ఉంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చక్కగా అడిగి తెలుసుకొని మీరు చెప్పిన ప్రకారం నడుచుకోమని సలహా ఇచ్చొచ్చేవాళ్ళం. దాని కోపమే దానికి నష్టం తెచ్చిపెట్టింది.